గుడ్డు పులుసు ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా సింపుల్గా ఆనియన్స్, మిర్చి, ఎగ్స్తో కమ్మగా ఎగ్ పులుసు పెట్టుకొని తినొచ్చు. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిగడ్డలు 3, పచ్చిమిర్చి 6, మెంతులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 స్పూన్, చింతపండు, ఉప్పు తగినంత, కారం టీ స్పూన్. ఉల్లిపాయలలో సన్నగా తరుక్కున్నాను, పచ్చిమిర్చి కూడా 6. ఇప్పుడు బనాలి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ని వేపుకుంటున్నాను. ఇలా వేపుకోవడం వల్ల గుడ్డు చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో ఉంచుకుంటున్నాను. తర్వాత కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నాను. వాటర్ వేసేసుకొని కొంచెం దాన్ని విడివిడిగా ఇలా అనుకొని నానబెట్టేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ గుడ్లు వేగిపోయాయి చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వాటిని మళ్ళీ కొంచెం తిరిగేసేసుకొని గుడ్లు తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఆ తర్వాత అదే ఆయిల్లో చిన్న టీ స్పూన్ మెంతులు, కొంచెం జీలకర్ర. మెంతులు ఎందుకంటే హెల్త్ చాలా మంచిదని. ఇప్పుడు అవి కొంచెం వేగిపోయాక ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఆనియన్స్కి వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇంకా పసుపు ఏమీ వేయట్లేదు. ఆనియన్స్ బాగా వేగాలి. సో నేను లిడ్ క్లోజ్ చేసేసుకొని చిన్న మంట మీద లో ఫ్లేమ్లో నేను వేపుకుంటున్నాను. లో ఫ్లేమ్లో. సో మూత పెట్టి లిడ్ క్లోజ్ చేసేసుకోండి, మూత పెట్టేసేయండి. చింతపండు బాగా నానిపోయింది కదా, చింతపండుని బాగా పిసికేసుకొని దాంట్లో ఉన్న గుజ్జంతా వాటర్లో దిగేలాగా. కొంతమందికి పెంకులు అవి వస్తాయి కాబట్టి చిరాగ్గా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఈజీగా టీ వడకట్టుకొని పెట్టుకొని కొంచెం వడకట్టేసుకుంటే సరిపోతుంది. వడకట్టుకొని మన ఫోర్క్ లాంటి స్పూన్తో అంటే బాగా కింద నుంచి పడిపోతుంది. సో అప్పుడు ఏ పెంకు కూడా రాకుండా ఉంటుంది. తర్వాత లాస్ట్లో దాన్ని బాగా గట్టి పిండేసుకుంటే చింతపండు పులుసు చిక్కగా బాగా వస్తుంది. నేను ఇందాక ఆల్రెడీ వేపుకున్న గుడ్ల పైన కొంచెం నాట్లు పెట్టుకుంటున్నాను కత్తితో. ఆ పులుసు ఆ గుడ్డు లోపలికి వెళ్ళి పులుసు ఆ గుడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ వేపుకున్నాం కదా, అన్ని గుడ్లకి అలా నాట్లు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయో చూద్దాము. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని. సో దాదాపు వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం కారం పొడి వేసుకుంటాను. ఓన్లీ టీ స్పూన్ కారం వేసుకుంటాను. బాగా కలిపేసుకోండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు వేగనివ్వండి. ఆ తర్వాత మనం గుడ్లు వేసుకుందాం. గుడ్లన్నీ వరుసగా పెట్టుకున్నాను. దాంట్లో ఉన్న ఆయిల్ కూడా అందులో వేసాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఇంకాసేపు మగ్గరించేసుకున్నాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. లైట్గా చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. అవి కొంచెం వాటర్లో మగ్గాక అప్పుడు పులుసు వేసుకోవచ్చు. సో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ పక్కన చింతపండు పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు వేసేసుకుంటున్నాను పులుసు. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే కనుక సాల్ట్, కారం మీకు తగినంతగా వేసుకోవచ్చు. లిడ్ క్లోజ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెడుతున్నాను. హై ఫ్లేమ్లో పెట్టాక చూడండి ఎలా బాగా మరిగిపోతుంది. దగ్గరగా వచ్చేసింది. మనకు కావాల్సిన గుడ్డు పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.